హాయ్ అండి, నమస్తే. నేను మీ మేరీ జోసెఫ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడైతే వీడియోలో కోడిగుడ్డు వెల్లిపాయ కారం నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. నేను 4 గుడ్లు తీసుకున్నాను. నేను మా వారే కాబట్టి, ఎందుకంటే పిల్లలు అలాగో క్యారేజీలు పట్టుకుని వెళ్ళిపోయారు. నేను 1/4 కేజీ దాకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కోడిగుడ్డు ఎల్లిపాయ కారానికి కావాల్సిన మసాలా అండి. నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది కొంచెం నూరుకున్నాక మిగతా మసాలా చూపిస్తాను మీకు. వెల్లుల్లిపాయలు ఒక పాయ అంటే ఒక వెల్లుల్లిపాయలు మొత్తం ఒక పాయ మొత్తం ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా రోట్లో వేసి దంచేసుకుందాము. జీలకర్ర ఆల్రెడీ నూరేసాను. ఈ జీలకర్ర నూరిన దాంట్లోనే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకుంటున్నాను. ఈ విధంగా నూరుకున్న తర్వాత నెక్స్ట్ కూరకి సరిపడా తగినంత కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఎక్కువే పట్టిద్ది. అలాగే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి నూరుకొని మసాలా అనేది తీసేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. సరే, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవి ఎంత వేగితే అంత కూర మంచి టేస్టీగా ఉండిద్ది. పెట్టేసుకుందాం. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు జస్ట్ చిటికెడు పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మనం మసాలాలో పసుపు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం. జస్ట్ చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాం. ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉండిద్దండి. చేసుకోవటానికి కూడా చాలా సింపుల్గా ఉండిద్ది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, నోటికి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోండి. ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాము. 4 రోజుల నుంచి ఫుల్గా వర్షాలు, బయట కాలు పెట్టలేకపోతున్నాము. బయట అయితే వర్షం బాగా పడుతుంది. వర్షంలో ఏదన్నా మంచి వేడివేడిగా కారంగా తినాలనిపించిద్ది. అందుకని చెప్పేసి కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేస్తున్నాను. ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. బయట వర్షం పడుతుంటే ఇలాంటి స్పైసీ కూరలు వండుకుని తింటుంటే చాలా బాగుండిద్ది కదా. మీకు ఎలా అనిపించిద్ది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు
ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారం, పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి నూరాం కాబట్టి ఇవి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రండి, బయట క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దురు. కానీ చూడండి ఫ్రెండ్స్, 4 రోజుల నుంచి గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫుల్గా వర్షం పడుతుంది. కారు బయట పెట్టలేకపోతున్నాము. ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామన్నా సరే వెళ్ళే లోపలే ఫుల్గా తడిసిపోతారనమాట. ఇక అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అనేది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఈ జోరు వర్షంలో ఇలా స్పైసీగా ఏదైనా చేసుకుంటుంటే చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది. చూడండి, తెలుపు లేకుండా కొడుతుంది వర్షం. మీకు కనిపిస్తుందా? చూడండి, మొత్తం ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా గుడ్లకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గుడ్లు అనేవి చితికిపోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయాను, గుడ్లకి సన్నగా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే గుడ్లలోకి మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా 5 మినిట్స్ ఈ మసాలా అంతా గుడ్లకు పట్టే విధంగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉండిద్దండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు బాగా నచ్చిద్ది. ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. కోడిగుడ్డు వెల్లిపాయ కారం. బయట ఫుల్గా వర్షం పడుతుందిగా, స్పైసీగా మీరు వెళ్ళి చికెనో మటనో తెమ్మంటే వర్షానికి గట్టిగా వణుకుతున్నారుగా, తడిస్తే చలికి తట్టుకోలేమనుకొని వెల్లుల్లిపాయ కారం ఇంకా అందుకని ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. మంచి స్పైసీగా తినాలనిపించింది నోటికి. చూపులకు మాత్రం మంచి స్పైసీగా ఉంది. టేస్ట్ చేసి చెప్పు. అదే వెల్లుల్లిపాయ అంటే ఇక నాకు బాగా ఇష్టం, ఏం పర్లేదు. వెల్లుల్లిపాయలు అంత తింటే అంత మంచిది. అందుకే బాలింతలకి, పచ్చి బాలింతలకి వెల్లుల్లిపాయలు దంచుకుందని చెప్తారు. అన్నం ముద్దలు ఎలా ఉంది? సరిపోయినాయి అన్నీ. ఎక్సలెంట్. ఇలా రోజు నువ్వు కొత్త చేసి పెడతా ఉండాలి నాకు. పాత దొండకాయ, బెండకాయలు మర్చిపోవన్నాడు. చాలా బాగుంది. నువ్వేంటి మర్చిపోవడం కాదు, వారంలో ఒక రోజైనా ఉండాలి. మనం తినేదే ఎక్కువ వెజ్. రైట్, చాలా బాగుంది. వెజ్ ఎక్కువ, నాన్ వెజ్ తక్కువ మన ఇంట్లో. బయట క్లైమేట్కి దీనికి పర్ఫెక్ట్ సెట్టింగ్ అయిపోయింది. ఓకే, డన్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీలు మీకు అందిస్తూనే ఉంటుంది.